హాయ్ అండి. లంచ్ బాక్స్లోకి ఉదయాన్నే అడవుడి లేకుండా 5 నిమిషాల్లో అయిపోయే కమ్మకమ్మని దొండకాయ రైస్ చేసుకుందామా? ఈ రైస్ చల్లగా అయినా కూడా బాగుంటుందండి. దీనికి ముందుగా పేనం పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని ఒక సన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకోవాలి. ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేయాలి. ఈ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దొండకాయ ముక్కలు అయితే వేయాలండి. సన్నగా పొడవుగా కట్ చేయాలి. బాగా సన్నగా ఉండాలండి దొండకాయ ముక్కలు. ఇవి పండిని ఏమి ఉండకూడదు, పచ్చిగా ఉండాలి. ఇలా ఒకసారి వేపిన తర్వాత సాల్ట్ అయితే వేయాలండి. సాల్ట్ మొత్తం వేసేయకూడదు, రైస్లో సరిపడా కొంచెం ఒక పావు టీ స్పూన్ అయితే వేయాలి, ముక్కలు తొందరగా మగ్గడం కోసం. సాల్ట్ వేసాక కూడా చిన్న మంట పెట్టి కొంచెం వేపుదామండి. కొంచెంసేపు అవి మగ్గేంత వరకు. ఇగోండి మగ్గిపోయినాయి. గరిడితో మనం ఇలా నొక్కితే ఇలా 2 ముక్కలు అవ్వాలండి దొండకాయ ముక్క. చూసారా, అయిపోయింది, మగ్గిపోయినాయండి. ఇవి మగ్గిపోయిన తర్వాత మనం రైస్ ఉడికించుకున్నది వేసుకుందాం. గ్లాసున్నర బియ్యం రైస్ అండి, ఇది ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. పావు కిలో దొండకాయలు, గ్లాసున్నర బియ్యం రైస్కి పావు కిలో దొండకాయలు అయితే పడతాయండి. రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకుందాం ఒకసారి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లోకి. చల్లగా అయినా కూడా బాగుంటుంది. ఇలాగ ఒకసారి కలిపిన తర్వాత ధనియాల పొడి అయితే వేయాలండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేయాలి. మిగతా సాల్ట్ వేసుకుందామండి. ఇంకో పావు టీ స్పూన్ సాల్ట్ రైస్ వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర అండి, సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేయాలి కొంచెం లాస్ట్లో. కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొకసారి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూసారా ఎలా వచ్చిందో పొడి పొడిగా కమ్మకమ్మని దొండకాయ రైస్. థ్యాంక్ యూ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.